అప్డేట్ అయితే బాగుంది, ఎందుకంటే మనకి ముందుగానే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఈరోజు వచ్చేప్పటికి ఇన్సెంటివ్ అయితే నాకైతే చూపించలేదు. యాప్ అయితే అప్డేట్లో అయితే ఉంది. మనకి 100 రూపీస్ అయితే వచ్చింది కదా. ఇన్సెంటివ్ చూసుకుంటే అసలు నో ఇన్సెంటివ్ అనేసి వస్తుంది. నో ఇన్సెంటివ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే 1035 అయితే ఇప్పుడు దాకా ఎర్నింగ్ అమౌంట్ అయింది. 4.5 గంట సేపు. నాకు తెలిసి స్విగ్గీ కూడా ఈరోజు నిద్రపోతున్నట్టున్నాడు, అందుకే ఈ రకంగా అయితే అమౌంట్ అయితే ఇస్తున్నాడు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయిన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆఫర్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం. చూసుకున్నట్టయితే 25 రూపీస్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా 11 నుంచి 12 వరకు చేసే వాళ్ళకి అయితే 12 నుంచి మనకి 25 రూపీస్ ఇస్తాడని తెలియదు. చూడవచ్చు. ఇంకా 2 నిమిషాలు అయితే ఉంది. నేను స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం. ముందుగా 12 to 4 అయితే ఫస్ట్ బుక్ చేసుకున్నాం. టైం లేదు కాబట్టి మళ్ళీ మేము షిఫ్ట్ అని బుక్ చేసుకున్నాం. మెసేజ్ సెంటర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, చూస్తున్నాను. ఇప్పుడైతే ఓపెన్ అయింది, మెసేజ్ సెంటర్ ఓపెన్ అయింది, చూసుకున్నాం. మనకి ఆఫర్ వచ్చేటప్పటికి స్పెషల్ సర్చ్ 12 నుంచి 3 PM వచ్చేటప్పటికి 25 రూపీస్ అయితే ఉంది. 6 నుంచి 10 PM కూడా 25 రూపీస్ అయితే ఉంది. మన కాల్ షిఫ్ట్ ఇదే కాబట్టి. మళ్ళీ వచ్చేప్పటికి మనకి పీక్ చార్జ్ ఎంత ఉందని చూసుకుందాం. పీక్ చార్జ్ అంతే ఉంది మనకి. స్నాక్ టైం వచ్చేటప్పటికి 4 నుంచి 6 PM వచ్చేకి అది కూడా 25 రూపీస్ అయితే ఉంది. అంటే 1 అవర్ మాత్రం లేదు. 3 నుంచి 4 వరకు అయితే మనకి ఏ ఆఫర్ లేదు. డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక 1 minute అయితే టైం ఉంది కదా. నెక్స్ట్ ఆర్డర్ నియర్ KFC అంటే మనకి అప్డేట్ అయితే అయింది. యాప్ అప్డేట్ అయిన తర్వాత అయితే ఇట్లయితే చూపిస్తుంది. నాకైతే చూడొచ్చు. మనకు వచ్చేప్పటికి ఇప్పుడైతే ఆర్డర్ చేయలేదు. మనకి వచ్చేప్పటికి ఆర్డర్ వచ్చేప్పటికి KFC నుంచి అయితే పడుతుందని చెప్పేసారు. KFC నుంచి పడుతుంది అంటే ఎక్కడి నుంచి పడుతుంది అయితే తెలియదు, సరిగ్గా నాకైతే తెలియదు. చూసుకోవచ్చు. ఎర్నింగ్స్ 0 ఉంది, లాగిన్ అవర్స్ 0. ఈ వీక్లో వచ్చేప్పటికే ఫస్ట్ డే అయితే చేస్తున్నాను. బుధవారం, సోమవారం, మంగళవారం 2 రోజులు లేదు కాబట్టి ఫస్ట్ డే చేస్తున్నాను. ఈ వీక్ ఎంత అమౌంట్ అయితే చూస్తాం, ఈరోజు ఎంత అమౌంట్ ఎర్నింగ్స్ చేస్తాం, ఎన్ని ఆర్డర్ టార్గెట్ కొడతామని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్డర్ వచ్చేటప్పటికి 100 రూపీస్ వేసాడు KFC నుంచి. యాక్సెప్ట్ కొట్టేద్దాం. కంప్లీట్ అయిపోయింది. లైటింగ్ కనబడుతుందో లేదో, గేట్ దగ్గరికి కస్టమర్ అయితే వచ్చేసింది. 75 రూపీస్ బోనస్ అమౌంట్, 100 రూపీస్ ప్లస్ వచ్చేప్పటికి కస్టమర్ క్యాష్ పే ఉన్నింది. క్యాష్ పే ఇచ్చేసాడు, క్యాష్ అమౌంట్ పే చేశాడు. ఎక్స్ట్రా 15 రూపీస్ అయితే 500 అయితే మనకైతే క్యాష్ అయితే ఇచ్చేసాడు. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడప్పా, మనకి నెక్స్ట్ ఆర్డర్ ఏం భలే చూపించేస్తుంది. ఇందులోనే మనం ముందుగానే వెళ్ళాలనుకుంటాం రెస్టారెంట్ దగ్గరికి. ఆంధ్ర గున్ పౌడర్ ఈ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలి. మనకి నెక్స్ట్ ఆర్డర్ అయితే ఇక్కడి నుంచి అయితే వేస్తారు. అప్డేట్ అయితే బాగుంది, ఎందుకంటే మనకి ముందుగానే ఏ రెస్టారెంట్ నుంచి అయితే పడుతుందని చెప్పేసి ఆర్డర్ పడుతుందని చెప్పేసి ఆ రెస్టారెంట్ మనకి వేసాడంటే మనం ఆ రెస్టారెంట్ ప్లేస్కి ముందుగా వెళ్ళి వెయిట్ చేయొచ్చు ఆర్డర్ పడేలోపు. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసాడు అంటే వాడు ఎప్పుడో ఆర్డర్ వేసాడు, ఏ రెస్టారెంట్ నుంచి చేస్తారని చెప్పేసి ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి ఒక చోట అయితే ట్రాఫిక్ సిగ్నల్ అని చెప్పి చాలా బాధపడాము. ఇప్పుడైతే నాకు KFC అని చూపించాడు, KFC నుంచి అయితే ఆర్డర్ వేసాడు. వచ్చేప్పటికి ఆంధ్ర గున్ పౌడర్ అని చెప్పేసి రెస్టారెంట్ నేమ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేప్పటికి అక్కడ నుంచి అయితే వస్తుంది. ముందుకు వెళ్ళేసి మనం రెస్టారెంట్ దగ్గర అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ వస్తుంది, అట్లా పికప్ చేసుకుంటాను కూడా మనకైతే తొందరగా అయితే పికప్ చేసుకోవచ్చు. వెళ్ళి ముందుగా అయితే మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత మనకి అమౌంట్ ఎంత అనేది వేస్తాడో ఆర్డర్ చూసుకున్నారు కదా. ఆంధ్ర గున్ పౌడర్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఆర్డర్ అదే రెస్టారెంట్ చేస్తాడు, వేరే రెస్టారెంట్ చేస్తాడని చెప్పి సార్ ఈ సెకండ్ దాంట్లో అయితే మీకు సెకండ్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసుకుందాం. అక్కడికి వెళ్ళి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఈరోజు వచ్చేప్పటికి ఇన్సెంటివ్ అయితే నాకైతే చూపించలేదు. యాప్ అయితే అప్డేట్లో అయితే ఉంది. అందుకని చెప్పేసి ఏమన్నా ఇన్సెంటివ్ రాలేదని చెప్పేసి అనేది అక్కడ అర్థం కావట్లేదు. నో ఇన్సెంటివ్ అని చెప్పేసి వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కూడా. మనకి 100 రూపీస్ అయితే వచ్చింది కదా. ఇన్సెంటివ్ చూసుకుంటే అసలు నో ఇన్సెంటివ్ అనేసి వస్తుంది. నో ఇన్సెంటివ్ అవైలబుల్, ప్లీజ్ కమ్ బ్యాక్ లెటర్ అండ్ చెక్ అని చెప్పేసి అయితే వస్తుంది మనకి. ఏమన్నా ఈవినింగ్ లోపల ఏమన్నా ఇన్సెంటివ్ చూపిస్తాడా లేదా, ఈరోజు ఓన్లీ మనం వచ్చేప్పటికి ఆర్డర్కి చూడొచ్చు 75 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి దీనికి ఒకసారి గమనించవచ్చు. దీనిలో వచ్చేప్పటికి మనకి ఇప్పుడు వేసిన ఆర్డర్ వచ్చేప్పటికి 100 రూపీస్ది ఎర్నింగ్ అమౌంట్ చూసుకోవచ్చు 25 రూపీస్, బోనస్ అమౌంట్ వచ్చుకుంటే 75 రూపీస్. ట్రావెల్ పే వచ్చేటప్పటికి ఇవ్వట్లేదు. లాస్ట్ టైం 100 రూపీస్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది సేమ్ అలాగే ఉంది. మంత్ వరకు అయితే స్విగ్గీ చేయకుండా తర్వాత అయితే స్టార్ట్ చేయనప్పుడు అయితే నాకు ఒక్క కార్డుకి వచ్చేప్పటికి 100 రూపీస్ ఇచ్చాడు కదా. లాస్ట్ టైము 100 రూపీస్ ఇచ్చినప్పుడు కూడా అంతే ట్రావెల్ పే అమౌంట్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేప్పటికి 75 రూపీస్ వచ్చేప్పటికి ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి ఇన్సెంటివ్ ఏమని ఇవ్వలేదా, లేదా వచ్చేప్పటికి ట్రావెల్ పే అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ ఎర్నింగ్స్ అమౌంట్ మాత్రం చూపిస్తున్నాడు. చూడాలి ఈవినింగ్, ఎందుకంటే యాప్ అయితే అప్డేట్ ఉంది కాబట్టి మనం ఎందుకంటే ఏం చేయడానికి లేదు. యాప్ పూర్తి అప్డేట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్లో మనకి ఏమన్నా ఈవినింగ్ 5-6 అంత అయితే మొత్తం అయితే యాప్ అనేది అప్డేట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే మనకు తెలుస్తుంది ట్రావెల్ పే అమౌంట్ వేసాడా లేదా, ఇన్సెంటివ్ అమౌంట్ అనేది ప్రతి ఒక్కటి అనేది తెలుస్తుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయదండి. కొత్తగా చూసే వాళ్ళకి మరీ చెప్తున్నాను.
నా ఛానల్ వచ్చేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ధర అయితే వస్తుంది. చాలామంది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ధర అయితే రాదు. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేశారంటే మాత్రమే నోటిఫికేషన్ ధర అయితే నా వీడియో అయితే మీకు అయితే వస్తుంది. చూపిస్తాను మీకు. ఆర్డర్ ఇది రెస్టారెంట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. ఇదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తాడు లేదా వేరే రెస్టారెంట్ చేస్తాడని తెలియదు. చూద్దాం వెయిట్ చేసి. ఆర్డర్ వచ్చేప్పటికి ఆంధ్ర గుణపౌడర్ నుంచి అయితే ఆర్డర్ చేస్తానని చెప్పి చూపించాడు. కానీ మనకు వచ్చేప్పటికి బిర్యానీ ట్రిప్స్ డిస్టెన్స్ హైదరాబాద్ అని చెప్పేసి వేస్తున్నాడు. చూడొచ్చు, దీనికి కూడా 75 రూపీస్ ఛార్జ్. టోటల్ వచ్చేప్పటికి 100 రూపీస్ అయితే ఇస్తున్నాడు. ఇది పికప్ వచ్చేప్పటికి ఇక్కడే ఉంది, పికప్ ఇక్కడే, మళ్ళీ వచ్చేప్పటికి డెలివరీ కూడా ఇక్కడే. దీనికి కూడా ట్రావెల్ పే అమౌంట్ అనేది ఏమి ఇవ్వట్లేదు. చూడొచ్చు, 100 రూపీస్ అయితే ఇస్తున్నాడు. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొడతాం. మనకి ఏ రెస్టారెంట్ అయితే చూపించాడు ఆ రెస్టారెంట్ నుంచి అయితే లేదు, వేరే రెస్టారెంట్ నుంచి అయితే మనకైతే ఆర్డర్ అయితే వేసాడు. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేద్దాం. మనకి డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ నుంచి రెస్టారెంట్ చూసుకుందాం. ఎందుకంటే బైక్ అయితే ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అటుపక్క అనుకుంటా నడుచుకుని వెళ్ళి పికప్ చేసుకుందాం. సెకండ్ డెలివరీ కూడా కంప్లీట్ అయింది. దీనికి కూడా మనకి ట్రావెల్ పే అమౌంట్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ 75 రూపీస్ బోనస్ అమౌంట్, 25 రూపీస్ వచ్చేటప్పటికి నార్మల్ ట్రావెల్ పే అంటే ఆర్డర్ ఎర్నింగ్ అమౌంట్ మాత్రమే ఇస్తున్నాడు. ట్రావెల్ పే అమౌంట్ అనేది ఇవ్వలేదు. చూడొచ్చు, మళ్ళీ వచ్చేప్పటికి ఆంధ్ర గుణపౌడర్ అనేది చూపిస్తున్నాడు. రెండో ఆర్డర్ కూడా, మూడో ఆర్డర్ కూడా అక్కడికి. నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు వచ్చేప్పటికి ప్రతి ఒక్క ఆర్డర్ అక్కడే వేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకటే రెస్టారెంట్ అంటే ప్రతి ఒక్క ఆర్డర్కి 100 రూపీస్. ఎన్ని కిలోమీటర్లు ఉన్నా కూడా ఇప్పుడు వచ్చేప్పటికి ఇది 1 కిలోమీటర్ కూడా లేదు. దీనికి కూడా 100 రూపీస్ అయితే మనకు అమౌంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటే ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా మనకి 100 రూపీస్ అనేది వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్సెంటివ్ నాకు తెలిసి ఈరోజు అనేది ఇన్సెంటివ్ అయితే రాదు. చూద్దాం ఎంత అమౌంట్ చేస్తాం. 5.05 మెడ్రాస్ నుంచి ఆర్డర్ పడింది 100 రూపీస్. 5 కిలోమీటర్ ఉంది, 5 కిలోమీటర్ కూడా 100 రూపీస్ వేస్తున్నాడు. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టా. మళ్ళీ వచ్చేప్పటికి 25 రూపీస్ వచ్చేప్పటికి సెకండ్ ఆర్డర్ అయితే ఇస్తున్నాడు. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు. ఇది కూడా ఒకటి ఇక్కడే ఉంది డెలివరీ, ఇంకోటి వచ్చేటప్పటికి కేఆర్పురం సైడ్ అయితే వేసాడు. ఆర్డర్ వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ చేయడానికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే రెండు డెలివరీ కంప్లీట్ అయిపోయింది. ఒకటి 25 వచ్చింది, ఇంకోటి వచ్చేటప్పటికి మనకి 100 అయితే వచ్చింది. అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాం. మనకి అవుట్ ఆఫ్ జోన్కి ఏ అమౌంట్ అనేది లేదు. నార్మల్ డేస్ అయితే అవుట్ ఆఫ్ జోన్కి అమౌంట్ వేసేవాడు. ఈరోజు ఎందుకు ఏంటో లేదు, ఇన్సెంటివ్ లేదు, ట్రావెల్ పే లేదు. ప్లస్ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ జోన్ వేస్తే అమౌంట్ రిటర్నింగ్ అమౌంట్ అనేది వేయట్లేదు. ఎందుకని తెలియట్లేదు. కానీ ఇప్పటి వరకు 4 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాం. 4 ఆర్డర్లకి 325 అయితే అమౌంట్ అయితే మనకైతే వచ్చింది. చూడొచ్చు, బ్యాక్ కెమెరా వీడియో చూపిస్తాను. చూడండి, 4 ఆర్డర్లకి 325 అయితే అమౌంట్ అయితే మనకైతే వచ్చింది. చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక్కొక్క ఆర్డర్కి వచ్చేప్పటికి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి. చూడండి, వచ్చేటప్పటికి 325 అమౌంట్ కదా, దాంట్లో వచ్చేప్పటికి ఇప్పుడు మల్టీ ఆర్డర్కి 125, దానికి ముందర 100, దాని ముందర ఒకటి 100, వచ్చేప్పటికి 325 టోటల్ అమౌంట్ ఉంది కదా. కానీ నాకు చూపిస్తున్న అమౌంట్ వచ్చేప్పటికి 281. ఎందుకని చెప్పి చెక్ చేస్తే 44 వచ్చేటప్పటికి అడ్జస్ట్మెంట్, అంటే నిన్న డ్యూటీ చేయలేదు కదా దానికోసం అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ వచ్చేటప్పటికి 44 అయితే మైనస్ అయితే అయింది. నాకు వచ్చేటప్పటికి 281 అయింది. టైం చూసుకోండి 1:28. మనకి ఇప్పుడైతే ఆర్డర్ అయితే ఒకటి పడింది, ఉడిపి గోకులా వెజ్ అని చెప్పేసి. ఇది మన జోన్కి ఉందా అవుట్ ఆఫ్ జోన్కి ఉందా తెలియదు. ఆ జోన్లోకి అయితే ఉంది, వైట్ ఫీల్డ్ సైడ్ అయితే వేసాడు. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేప్పటికి 4:21 అయితే అయింది టైము. ఇప్పటి వరకు మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసామని చెప్పేసి చూసుకుందాం ఒకసారి. ఎందుకంటే బుక్ చేసుకుంది ఒకే స్లాట్ బుక్ చేసుకున్నాం. 12 నుంచి 4 వరకు అయితే స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం, ఒకే సింగిల్ స్లాట్ కాబట్టి. ఆ స్లాట్ అయితే క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాం, ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేసాం, ఎన్ని అవర్ డ్యూటీ చేసాం చూసుకుందాం. మళ్ళీ వచ్చేప్పటికి ఈవినింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఒకసారి ఎంత అమౌంట్ అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే 1035 అయితే ఇప్పుడు దాకా ఎర్నింగ్ అమౌంట్ అయింది. 4.5 గంట సేపు 11 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసాం. ఇన్సెంటివ్ అయితే మనకైతే ఈరోజు లేదు. అందుకని చెప్పేసి నేనైతే ఒకే స్లాట్ బుక్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చేప్పటికి ఈవినింగ్ వచ్చేప్పటికి బుక్ చేసుకొని చేద్దామని చెప్పేసి. చూడొచ్చు 4, 5, 6, 7 to 11 ఏ స్లాట్ ఇంకా బుక్ చేసుకోవాలి. ఈవినింగ్ వచ్చేటప్పటికి 7 నుంచి 11 లేకుంటే 6 నుంచి 11 వరకు చేద్దామని చెప్పేసి ఇంకా అయితే డిసైడ్ కాలే. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా. టైం చూసుకోవచ్చు 4:22 అయితే అయింది. అమౌంట్ చూసుకున్నారుగా 1035. ఇప్పుడు వచ్చేప్పటికి ఆఫర్ వచ్చేప్పటికి 25 రూపీస్ అయితే ఉంది ఒక్కొక్క ఆటోకి ఎక్స్ట్రా. 75 అయితే మనకి 12 నుంచి 4 వరకు వచ్చేప్పటికి ఒక్కొక్క ఆటోకి వచ్చేప్పటికి 75 రూపీస్ అయితే ఇచ్చాడు. అందువల్ల అయితే ఇంత అమౌంట్ అయితే అయింది. ఇప్పుడు వచ్చేప్పటికి మనం 4 నుంచి ఎవరైతే 7 వరకు చేసుకుంటారో వాళ్ళకి వచ్చేప్పటికి ఒక్కొక్క ఆటోకి వచ్చేప్పటికి 25 అయితే ఇస్తున్నాడు. నేనైతే మళ్ళీ ఈవినింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్సెంటివ్ లేకున్నప్పుడు
ఊరికి ఎందుకు రెస్ట్ లేకుండా చేసేది అమౌంట్ నార్మల్గా మనకి ఎంత అమౌంట్ కావాలి అంతా చేసుకోవాలి. వస్తుందని చెప్పేసి ఎంత అన్నా చేసామనుకో ఒకటి ఈ ఎండకి వడదెబ్బ తగలం అయితే పక్కా ఖాయము. ఎందుకంటే ఎండ కూడా ఎక్కువగా ఉంది, చాలా హెవీగా అయితే ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏమప్ప అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఈరోజు వచ్చేటప్పటికి ఇది నేను ఆల్రెడీ స్వెటర్ అయితే ఒకటి బుక్ చేశాను స్విగ్గీ నుంచి. అదైతే వచ్చింది, అది ఒకసారి తీసుకుని దాని వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఇంటికి అయితే వెళ్తున్నా. కానీ ఈ వీడియో కంటే అదే ముందుగా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో ముందు వస్తుందా వెనుకొస్తుందా అని తెలియదు, ఇంకా క్లారిటీగా అయితే అనుకోలేదు, డిసైడ్ కాలేదు. వెళ్ళి చెక్ చేసుకుందాం, ఓపెన్ చేస్తాం, వీడియో తీసి ఓపెన్ చేసి ఎలా ఉందని చెప్పేసి మీ అందరికీ చెప్దామని చెప్పేసి అయితే ఇంటికి అయితే వెళ్తున్నా. అందుకని స్లాట్ బుక్ చేసుకోలేదు ఈరోజు, ఒక్క స్లాట్ మాత్రం బుక్ చేసుకున్నాను. ఎందుకంటే అది ఏ టైంకి వస్తుందో తెలియదు, మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి కదా అని చెప్పేసి స్లాట్ అయితే ఒకటే బుక్ చేసుకున్నాం, ముందుగానే వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ ఈవినింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్. పడుకొని అయితే నిద్రపోయాను. ఇప్పుడు టైం చూసుకునేటట్లయితే 7:44 అయితే అయింది చూడండి. పెద్ద సరిగ్గా కనపడదు చూడండి. 7:44 అయితే అయింది. 6 గంటలకు పోదాం అనుకున్నా, కనీసం 7 గంటలకన్నా పోవాల్సింది. టైం చూస్తే 7:44 అయితే అయింది. అయినా మనకి ఈరోజు ఇన్సెంటివ్ ఏం లేదు కాబట్టి భయపడిన అవసరం ఏమి ఉండదు. మొహం కూడా అడగలే, వెళ్ళిపోతున్నా. ఆటలు ఏ రకం కొడితే తెలియదు. చూపిస్తాను ఒకసారి మీకు అప్పుడే ఎంత అమౌంట్ అయిందని చెప్పి చూపిస్తాను. మరి ఇప్పుడు ఎంత అమౌంట్ అయిందో చూసుకుందాం. 1035 రూపాయలు అయితే అయింది మనకి అప్పుడు వచ్చేప్పటికి. ఇప్పుడు వచ్చేప్పటికి టైం వచ్చేప్పటికి 7:45 అయితే అయింది. వెళ్ళిపోదాం. స్లాట్ అయితే బుక్ చేసుకుందాం. స్లాట్ ఇంకా బుక్ చేసుకుంటే 7 to 11 బుక్ అయితే చేసుకున్నా. ఆన్లైన్కి అయితే వెళ్ళిపోతున్నా. ఓకే, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. 7:45 అయితే టైం అయింది. ఎంత పడుతుందని చెప్పేసి చూడండి. 95 రూపీస్ అయితే ఇస్తున్నాడు ఒక్కొక్క ఆర్డర్కి. ఎక్స్ట్రా ఆర్డర్ వచ్చేటప్పటికి 95 రూపాయలు అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ ఫస్ట్ ఆర్డర్ యాక్టింగ్ పడుతుందని తెలియదు. వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, హెల్మెట్ అన్నీ తీసుకోవాలిగా, హెల్మెట్ అన్నీ బ్యాగ్లోనే ఉన్నాయి. తొందరగా ఫస్ట్ ఆర్డర్ మనకి ఎక్కడ పడుతుంది ఈవినింగ్ అయితే చూసుకుందాం. ఎండింగ్ వచ్చేప్పటికి ఈరోజు ఎంత అమౌంట్ చేస్తామని చెప్పి అంతా చూపిస్తాను ఈరోజు మీకు. చూడండి, ఇంకా నేను హెల్మెట్ కూడా వేసుకోవాలి. హెల్మెట్ కూడా ఇక్కడే ఉంది. అప్పుడే 120 రూపీస్ అయితే మనకైతే ఆర్డర్ పడింది. 6.5 కిలోమీటరు పికప్ వచ్చేటప్పటికి ఇక్కడ కిచెన్ కంట్రీ. వెళ్ళి యాక్సెప్ట్ కొట్టేద్దాం. యాక్సెప్ట్ కొట్టేసి వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. శ్రీనివాస్ డేట్ నుంచి చరణ్ సంద్ర పికప్ చేసుకునేసి ఆర్డర్ అయితే డెలివరీ చేద్దాం. ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాం. మన జోన్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది చూసుకున్నాం. చాలా దూరం అయితే లేము, జోన్ దగ్గరే ఉన్నాము. కాడుగూడ జోన్ చూడండి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ అవుతుందని అసలు కొంచెం డిస్టెన్స్. జోన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ వేస్తాడని తెలియదు. పగబట్టాడు నా మీద అసలు చూడండి. అసలు ఎక్కడ పికప్ ఎక్కడ లొకేషను 9 కిలోమీటర్లు అయితే వేసాడు. 120 రూపాయలు. కాల్ మీ కవ్ అంట. అరే ఏందిరా నమ్మ, ఎక్కడన్నా ఒక ఏరియా పంపించినాడంటే అదే ఏరియాకి పంపిస్తాడు. ఇప్పుడైతే ఆల్రెడీ డెలివరీ చేసేది ఇక్కడైతే వచ్చాను. మళ్ళీ చూడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి డెలివరీ చేయాలా. ఏం చేద్దాం, వెళ్ళి పికప్ చేసుకున్నాం పోయి. ఫైనల్గా అయితే డెలివరీ లొకేషన్కి వచ్చి డెలివరీ అయితే చేసేసి కంప్లీట్ అయితే కొట్టాను. తిరుగుతూనే ఉంది, నెట్వర్క్ లేనట్టుంది. చాలా లాంగ్ అయితే వచ్చా. ఇక్కడ నుంచి జోన్లోకి వెళ్ళాలంటే ఓపెన్ అంత అయితే వెళ్ళాలి. ట్రై అయ్యాను, నెట్వర్క్ లేదు. ఇంకోసారి ట్రై చేద్దాం. 120 అయితే మనకు అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ ఎంత పడుతుంది తల్లే చూద్దాం, ఎంత అమౌంట్ చేస్తాం ఈరోజు అని. టైం చూసుకున్నట్టయితే 11:35 అయితే అయింది. మనం ఇప్పుడు దాకా ఎంత అమౌంట్ చేసాం, ఇప్పుడు ఆల్రెడీ 2 ఆర్డర్లు అయినా ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం చేసిన అమౌంట్ వచ్చేప్పటికి 1965 రూపాయలు అమౌంట్ చేసాము. 21 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే అయినాయి. మనకి ఇన్సెంటివ్ ఈరోజు అనేది ఏం లేదు, అందుకని చెప్పేసి ఇష్టానుసారం చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి టార్గెట్ మించి అయితే చేస్తున్నా. నార్మల్గా అంటే 11 గంటలకి అయితే వెళ్ళిపోయాను కాబట్టి మనకి ఇన్సెంటివ్ లేదు కాబట్టి మనకి ఎక్కువ కావాలా. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 2 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేప్పటికే 120, ఇంకోటి వచ్చేటప్పటికి 25 రూపీస్. ఎండింగ్లో చూసుకుందాం మొత్తం అమౌంట్ ఎంత అవుతుందని చెప్పేసి. ఆఫర్ అయితే ఇంకా 95 రూపీస్ అయితే ఉంది. ఎంతసేపు ఉంటే అంతసేపు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ నిద్ర వచ్చిందంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చూడొచ్చు 8 గంటల సేపు లాగిన్లో అని చెప్పి. మధ్యాహ్నం వచ్చేప్పటికి 12 నుంచి 4, మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి 7:44 ఏమో వచ్చాను. ఇప్పుడు దాకా 8 అవర్లు అయితే లాగిన్లు అయితే ఉన్నాను.
వెళ్దాం. ఆరుడికి అయితే రేట్ అవుతుంది కదా. ఇవి వచ్చేప్పటికి రెండు ఒకే చోట ఉన్నాయి, లాంగ్ లాంగ్ ఉన్నాయి, తెల్లలేదు. ఇక్కడ నుంచి ఆడు పికప్ చేసుకోవాలా, ఒకటి ఆడ. సరే వెళ్దాం, వెళ్ళి డెలివరీ చేద్దాం. ఫ్రెండ్స్ టైం వచ్చేటప్పటికే 12 గంటల 3 నిమిషాలు అయితే అయింది. ఇప్పటికి కూడా 95 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు ఒక్క ఆర్డర్కి వచ్చేటప్పటికి. నాకు తెలిసి స్విగ్గీ కూడా ఈరోజు నిద్రపోతున్నట్టున్నాడు, అందుకే ఈ రకంగా అయితే అమౌంట్ అయితే ఇస్తున్నాడు. అసలు ఏది నాకు అర్థం కాలేదు. 95 రూపీస్ అంటే ప్రతి ఒక్కరికి ఇలాగే ఇస్తున్నాడు, నాకు ఓన్ కేసు అనేది అర్థం కావట్లేదు. యాప్ అయితే అప్డేట్లో ఉంది, ఇంకా ఇన్సెంటివ్ అనేది చూపించలేదు. ఇప్పుడు దాకా నేను ఎంత అమౌంట్ చేసుకున్నాను, ఎన్ని అవర్లు డ్యూటీ చేశాను అని చెప్పేసి ప్రతి ఒక్కటి చూసుకోండి. ఇన్సెంటివ్ అయితే లేదు కాబట్టి ఇంతసేపు అయితే డ్యూటీ చేశాను. చూడండి ఒకసారి. టైం వచ్చేటప్పటికి 12:04 చూసుకోవచ్చు. 2110 రూపాయలు అయితే ఈరోజు ఎర్నింగ్స్ అమౌంట్. 23 అవర్స్ అయితే కంప్లీట్ అవుతాయండి. లాగిన్లో ఉండేది వచ్చేప్పటికి 8 గంటల 29 నిమిషాలు అయితే ఉన్నాను. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు మనం చూసుకోవచ్చు ఇన్సెంటివ్ అనేది లేదు. ఈరోజు చూసుకోవచ్చు నో ఇన్సెంటివ్ అవైలబుల్, ప్లీజ్ కమ్ బ్యాక్ లేటర్ అని చెక్. మార్నింగ్ నుంచి ఇలాగే వస్తుంది, ఏం చేసేదానికి లేదు. రేపు చూసుకోవాలి, రేపు ఏమైనా వస్తుందా లేదని చెప్పేసి. ఈ వీక్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ డే వచ్చేప్పటికి 2110 రూపాయలు అయితే అమౌంట్ అయితే ఎర్నింగ్స్ అయితే అయింది. చూసారుగా ఫ్రెండ్స్ అమౌంట్ ఈరోజు మన ఎర్నింగ్స్ వచ్చేప్పటికి ఎంత అయిందని చెప్పేసి. బండి ఒకసారి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఒకసారి చూసుకుందాం. అది కూడా 134 కిలోమీటర్లు అయితే బండి అయితే తిరిగింది. ఒక 220 230 అనుకున్నా కూడా పెట్రోల్ అయితే తీసేసినా కూడా ఒక 2100 ప్లస్ ఒక 1800 అనుకోండి. 300 తీసేసినా కూడా 1800 మనకి ఇన్కమ్ ఈరోజు వచ్చేప్పటికి. 8 అవర్లు, కేవలం 8 అవర్లకి 1800 అయితే మనకైతే ఇన్కమ్ అయితే వచ్చింది. ఊరికి వచ్చేది నార్మల్గా ఏదైనా కానీ అమౌంట్ కష్టపడాలి, ఎంతో కిలోమీటర్లు తిరగాలి, ట్రాఫిక్, డస్ట్ అది ఇది అని చెప్పేసి అయితే ఉంటుంది, చాలా అయితే ఉంటుంది. ఈజీ సింపుల్గా అని చెప్పేసి అనుకుంటారు. ఇంకోటి చెప్పొచ్చేది ఏమప్ప అంటే కొత్తగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మరీ చెప్తున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇది నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చూసేదంతా డెలివరీ బాయ్స్కి చేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళే కదా, మీరు మాత్రమే చూస్తుంది. అరే డెలివరీ బాయ్స్కి సపోర్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం ఏమైనా ఉంటే మీకు మైండ్లో ఉంటే కానీ చూసిన ప్రతి ఒక్క డెలివరీ బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో ఇక్కడికి అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికీ టాటా బాయ్ బాయ్. ఇక్కడ సిటీలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఇంటికి అయితే పడుకుందాం. అందరికీ బాయ్ బాయ్.